ఒక గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. వాడి కొడుకుకు ఒక దురలవాటుండేది. వాడు అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా తిని సగం పైగా కెలికి విడిచిపెట్టేవాడు. మనం పేదవాళ్లం, అలా అన్నం పారేయరాదు అని తల్లి తండ్రి ఎంత చెప్పినా వాడి చెవికెక్కలేదు. ఆ ఊళ్ళో ఒక శాస్త్రులుగారున్నారు. ఆయనను అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు. కుమ్మరి ఆయన వద్దకు వెళ్లి వాడి తిండి గురించి చెప్పి కాస్త బుద్ధి చెప్పమని కోరాడు. నీ కొడుకును 2 వారాల అవతల తీసుకురా అన్నాడు శాస్త్రులుగారు. కుమ్మరి ఆశ్చర్యపోయాడు. 2 వారాలు గడిచాక అతను తన కొడుకును శాస్త్రులుగారి దగ్గరికి తెచ్చాడు. ఒరే బాబూ, అన్నం బ్రహ్మస్వరూపం అంటూ శాస్త్రులుగారు కుర్రవాడికి బోధించి పంపాడు. అది మొదలు కుమ్మరి కొడుకు అన్నం పారేయకుండా తింటూ వచ్చాడు. కుమ్మరి శాస్త్రులుగారి వద్దకు వెళ్లి తన కృతజ్ఞత చెప్పుకుని, స్వామీ, నా కొడుకు బుద్ధి చెప్పటానికి 2 వారాలు గడువెందుకడిగారు అన్నాడు. నాయనా, నీ కొడుకున్న దుర్గుణమే నాకు ఉండేది. నేను అది మానటానికి 2 వారాలు గడువడిగాను. నేను చేసే తప్పు నీ కొడుకును చెయ్యవద్దని ఎలా చెప్పను అన్నాడు శాస్త్రులుగారు.